గున్నమావి కిచెన్కి స్వాగతం. ఈరోజు ఎంతో రుచిగా ఉండే కొర్ర పొంగల్ రెసిపీ చూద్దాం. ఒక గ్లాస్ కొర్రలకి 3/4 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పెసరపప్పు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న పెసరపప్పు కొర్రలు ఒక బౌల్లో వేసుకొని 2 సార్లు కడిగి ఉంచుకోవాలి. కుక్కర్లో వేసుకొని 1కి 4 గ్లాసులు నీళ్లు పోసుకొని 2 అవర్స్ నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఉప్పు పసుపు వేసి 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. పోపులోకి మిరియాలు, జీలకర్ర, 1 స్పూన్ ఇంగువ, కొన్ని జీడిపప్పు ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు వేసి వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం కూడా వేసి వేగనివ్వాలి. పోపు నెయ్యితో కూడా పెట్టుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పొంగల్లో కలిపేసుకోవాలి. చల్లారిన తర్వాత ఓసారి కలుపుకొని పోపును కూడా వేసి బాగా కలిపేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందరికీ నచ్చే రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ప్లేట్లో పొంగల్ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని సాంబార్, ఆవకాయతో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది కాంబినేషన్. చట్నీతో కూడా చాలా బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. చాలా హెల్తీ రెసిపీ, ఎంతో టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.